నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. వృషభ రాశి వారికి రేపు మే 2వ తేదీ శుక్రవారం ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే ఏ విధమైన పరిహారం చేసుకోవాలి అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి, అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక వివరాలకు వస్తే, వృషభ రాశి 12 రాశులలో 2వ రాశి. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక, రేపటి రోజున మీరు చేస్తున్నటువంటి పనులకు మీ ప్రతిభకు తగిన గుర్తింపు అయితే మీరు పొందబోతున్నారని చెప్పుకోవాలి. ఈ రాశి వ్యక్తులు చేసే ఏ పని అయినా కానీ రేపటి రోజున వేగవంతం అవుతుందనే చెప్పవచ్చు. కోర్టు పరమైనటువంటి అంశాలలో మీకు అనుకూలమైనటువంటి తీర్పు అనేది వస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు కూడా మీరు చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక ప్రేమించిన వ్యక్తులని మీరైతే కలుసుకుంటారు. రేపటి రోజున విద్యార్థులకి విద్యాపరంగా చదువులలో ముందు ఉంటారని చెప్పుకోవచ్చు. చదువులలో విజయం అనేది మీ సొంతం కాబోతోంది. మీ మాటకు విలువ బాగా పెరగబోతుంది. ఏ పని మీరు ప్రారంభించినా కానీ దానిలో మీకు విజయం అయితే తప్పకుండా లభించనుంది. ఇక చక్కటి సుఖశాంతులు పొందేటటువంటి విధంగా మీరైతే కృషి అనేది మొదలు పెట్టబోతున్నారు. మీరు చేసే పనుల ద్వారా మీకైతే ఇప్పుడు తప్పకుండా మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. తద్వారా మీ జీవితంలో కెరియర్ పరంగా మంచి వృద్ధిని సాధిస్తారని చెప్పుకోవచ్చు. ఈ వృషభ రాశి వ్యక్తులకు రేపటి రోజున సభలు, సమావేశాలు, అలాగే మీటింగ్లో మీరైతే పాల్గొనేటటువంటి అవకాశం అనేది కనబడుతుందని చెప్పుకోవచ్చు. ఇక మీ శక్తికి మించి రేపటి రోజున పని చేయడానికి మీరైతే ప్రయత్నం చేస్తారు. తప్పకుండా మీరు మీ పనులలో విజయాన్ని సాధిస్తారని చెప్పవచ్చు. మీ ఆదాయం పరంగా మీరు వృద్ధిని సాధించబోతున్నారు. అదేవిధంగా మీకు ఉన్నటువంటి వ్యసనాలని, అలాగే దురలవాట్లని తగ్గించుకుంటారని చెప్పచ్చు. మీరు క్రమశిక్షణని అలవాటు చేసుకుంటారు. ఇక అలాగే మిమ్మల్ని మీరు మార్చుకుంటారని చెప్పచ్చు. మీరు ఈ సమయాన్ని ఖచ్చితంగా సద్వినియోగించుకుంటేనే మీ జీవితంలో ఉండే సమస్యలకు పరిష్కారం అనేది దొరుకుతుంది. వృషభ రాశి వ్యక్తులకు రేపటి రోజున మీరు చేసే ప్రయాణాలు అనుకూలిస్తాయని చెప్పవచ్చు. నూతన కార్యాలను మీరైతే ప్రారంభించబోతున్నారు. వస్తువులు, వాహనాలను, భూములను, పొలాలను కొనుగోలు చేస్తారు. క్రయ విక్రయాలు అనుకూలిస్తాయి. మీ పనులు తప్పక వేగవంతం అవుతాయి. ఏ పని మీరు చేసినా అందులో విజయం చేకూరుతుంది. గతంలో ఆగిపోయిన వాటిని మీరైతే ఇప్పుడు మొదలుపెట్టి మీ పనులను పూర్తి చేస్తారని చెప్పవచ్చు. గతంలో మీరు పోగొట్టుకున్న వస్తువులని ఇప్పుడు తిరిగి పొందే అవకాశం ఉండబోతూ ఉంది. ఈ రాశి జాతకులకు మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా ఆర్థిక పరంగా నెరవేరుతుందని చెప్పవచ్చు. మీకు బద్ధకం కానీ, లేజినెస్ కానీ తగ్గించుకుంటారు. ప్రేమ వ్యామోహాలు, శారీరక కోరికలు తీర్చుకోవడంతో పాటుగా మీరు ఎన్నో రకాల సమస్యలు, ఇబ్బందుల నుంచి కూడా బయటపడతారని చెప్పుకోవచ్చు. రేపటి రోజున వృషభ రాశి వ్యక్తులు తెలివిగా, సమయస్ఫూర్తిగా మాట్లాడడం వలన ప్రతి వ్యక్తితో కూడా మీకు మంచి సంబంధ బాంధవ్యాలు అనేవి పెరుగుతాయని చెప్పవచ్చు. అలాగే ఆదాయాన్ని మీరైతే పెంచుకుంటారు. అందువలన ఆనందము, అలాగే రుణాలు తీరి సంతోషాన్ని పొందుతారు. దీంతో పాటుగా మీ కుటుంబంలో ఉండే వివాదాలు పరిష్కారం అవుతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగా పెరుగుతుంది. మీరు జీవితంలో ఆనందంగా ఉంటారు. అనారోగ్య సమస్యల నుంచి మీరు బయటపడతారనే చెప్పుకోవాలి. ఇక చదువులలో విద్యార్థులకి కొత్తగా ఆలోచన చేస్తారు. చదువుల పరంగా ఆసక్తి బాగా పెరుగుతుంది. విద్యార్థులకు విద్య పట్ల ఉండేటటువంటి సమస్యలు తొలగిపోతాయి అనే చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు ఉద్యోగ కార్యాలయంలో పెండింగ్లో పడినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పుడైతే మీరు తప్పక పూర్తి చేస్తారని చెప్పుకోవాలి. ఇక వ్యాపారులకు కూడా వ్యాపార పరంగా చక్కటి లాభాలు పొందుతారు. రేపటి రోజున వృషభ రాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి. వృషభ రాశి వారు రేపటి రోజున లక్ష్మీస్తుతి చేసుకోవడం, అష్టలక్ష్మి స్తోత్ర పారాయణ చేయడం, అదేవిధంగా లక్ష్మీ గణపతిని పూజించండి. మీకు అంతా మంచి జరుగుతుంది. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.